హలో గైస్, మీ అందరికీ సార్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ అఫీషియల్ ట్రైలర్ అయితే బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. ట్రైలర్ చూసాక నా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది గైస్. మీరు ఈ సినిమాలో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ మూవీ అన్ని కెప్టెన్ అమెరికా మూవీస్ లాగే ఒక గ్రౌండెడ్ స్టోరీ. మరీ ముఖ్యంగా ప్రెసిడెంట్ రాస్ ఇంకా శామ్ కి మధ్య ఉండే స్టోరీ అనుకోవచ్చు. అయితే ట్రైలర్ లో మనం చాలా విషయాలను చూసాము. లాస్ట్ లో రెడ్ హాల్క్ ని కూడా మనం చూసాము. అదైతే ట్రైలర్ కే హైలైట్ అని చెప్పాలి. ఇంకా ఈ మూవీలో మనం ఒక మ్యూటెంట్ ని కూడా చూడబోతున్నాం. అండ్ ఆ క్యారెక్టర్ ని మనం ట్రైలర్ లో కూడా చూసాము. సో దాని గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలానే ఇన్క్రెడిబుల్ హల్క్ లో టీజ్ చేసిన విలన్ ని కూడా మనం ఈ ట్రైలర్ లో అయితే చూసాము. చెప్పాలి అంటే ట్రైలర్ లోనే చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ట్రైలర్ స్టార్టింగ్ లో శామ్ ఒక ఈవెంట్ కి వస్తాడు. ఆ ఈవెంట్ అనేది 3rd ఇయర్స్ రాస్ అమెరికన్ ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత జరుగుతుంది. అయితే అక్కడ శామ్ వచ్చిన వెంటనే రాస్ న్యూ లుక్ గురించి మాట్లాడతాడు. అయితే గైస్, రాస్ క్యారెక్టర్ కి ఎప్పుడు కూడా తన మస్టాచ్ అనేది ఒక ఐకానిక్ లుక్ అనే చెప్పాలి. ఈవెన్ కామిక్స్ లో కూడా తన క్యారెక్టర్ కి మస్టాచ్ అనేది ఉంటుంది. అలాంటి మస్టాచ్ ని మార్వెల్ అయితే తీసేసింది. బట్ దీనికి కూడా ఒక రీజన్ అయితే ఉంది గైస్. కామిక్స్ లో రాస్ రెడ్ హల్క్ కింద మారినప్పుడు తన మస్టాచ్ అనేది పోతుంది. ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పాలి అంటే తను హ్యూమన్ ఫామ్ లో ఉన్నప్పుడు తన మస్టాచ్ అనేది ఉంటుంది. కానీ తను రెడ్ హల్క్ కింద ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు మాత్రమే తన మస్టాచ్ అనేది పోతుంది. మరి ఎంసీయూలో కూడా ఇలానే పెడితే అది కొంచెం లాజిక్ లెస్ లా ఉంటుంది. కాబట్టి ఎంసీయూలో రాస్ కి మీసం తీసేశారు. సో తను రెడ్ హల్క్ కింద మారినప్పుడు ఎలాగో మీసం ఉండదు. కాబట్టి సినిమా మొత్తం కూడా అదే అపియరెన్స్ ని కాన్స్టెంట్ గా ఉంచడానికి ట్రై చేస్తున్నారు. సో మాక్సిమం దీని వల్లనే మార్వెల్ ప్రెసిడెంట్ రాస్ యొక్క మీసాన్ని తీసేసి ఉండొచ్చు. సో దాని తర్వాత రాస్ ఏమో శామ్ తో మనం గతంలో ఎప్పుడు కలిసి పని చేయలేదు అని అంటాడు. అయితే రాస్ శామ్ కి ఒక ఆఫర్ ఇస్తాడు. నాతో కలిసి ఉండు, నేను కెప్టెన్ అమెరికా పొజిషన్ ని మిలిటరీలో ఒక పొజిషన్ కింద మార్చాలి అని అనుకుంటున్నాను అని అంటాడు. అయితే దానికి శామ్, ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ లో మనం ఏదైనా మేనేజ్ చెయ్యాలి అనుకున్నప్పుడు మనకి వేరే అభిప్రాయాలు ఉంటే అని ప్రశ్నిస్తాడు. అయితే గైస్, ఇక్కడ శామ్ కి రాస్ గురించి బాగా తెలుసు. రాస్ యొక్క డెసిషన్స్ అనేవి కెప్టెన్ అమెరికాని ఒక బానిసలాగా మార్చేస్తాయి. అంతెందుకు, సివిల్ వార్ లో స్టీవ్ సొకోవే అకార్డ్స్ ని సైన్ చేయకపోవడానికి కారణం ఇదే. సో అందుకే శామ్ కూడా అంత త్వరగా రాస్ తో పని చేయడానికి ఇష్టపడడు. ఇంకా మీరు ఈ షాట్ ని సరిగ్గా గమనిస్తే ఇక్కడ టయామెడ్ సెలెస్టియల్ కనిపిస్తాడు. ఆల్రెడీ ఇంటర్నెట్ లో ఒక రూమర్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఈ మూవీలో అడమాంటియం కోసం ఈ సెలెస్టియల్ బాడీ దగ్గర వెతుకుతూ ఉంటారని. కానీ ప్లాట్ అనేది చాలా వరకు చేంజ్ అయింది. కాబట్టి అసలు ఆ సెలెస్టియల్ బాడీ దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియాలి. అయితే తర్వాత సీన్ లో బ్రాడ్లీ రాస్ మీద అటాక్ చేస్తాడు. అండ్ ఇక్కడ బ్రాడ్లీ రాస్ మీద అటాక్ చేయడానికి కారణం లీడర్. అవును గైస్, ఇక్కడ ఉన్న క్యారెక్టర్ పేరు లీడర్. అతన్ని శామ్యుల్ స్టర్స్ అని కూడా పిలుస్తారు. అయితే మనం ఈ క్యారెక్టర్ ని ఆల్రెడీ ఇన్క్రెడిబుల్ హల్క్ మూవీ ఎండింగ్ లో అయితే చూసాము. ఫైనల్ గా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మూవీలో అతన్ని మళ్ళీ చూపించబోతున్నారు. ఈ లీడర్ కి పవర్స్ అనేవి హల్క్ లాగానే గామా రేడియేషన్స్ వల్లే వస్తాయి. అయితే హల్క్ లాగా ఫిజికల్ స్ట్రెంత్ లో ఎవాల్వ్ కాకుండా ఈ లీడర్ మెంటల్ స్ట్రెంత్ లో పీక్స్ కి వెళ్ళిపోతాడు. హై ఇంటెలిజెన్సీ ఇంకా మైండ్ కంట్రోల్ లాంటి మెయిన్ పవర్స్ ఉంటాయి దీని దగ్గర. సో మేబీ ఇక్కడ బ్రాడ్లీ మైండ్ ని కంట్రోల్ చేసి రాస్ పైన అటాక్ చేసి ఉండొచ్చు. అండ్ ఒక షాట్ లో అయితే తను స్పై కింద ఉండడం కూడా మనం చూస్తాము. ఇంకా శామ్ ఇంకా హ్యాకిన్ ఒక బేస్మెంట్ కి వెళ్తారు కదా, మేబీ అక్కడ ఉన్నది లీడర్ యొక్క బేస్మెంట్ అయి ఉండొచ్చు. అండ్ ఆ ప్లేస్ అనేది అచ్చం ఇన్క్రెడిబుల్ హల్క్ లో హల్క్ ట్రాన్స్ఫార్మ్ అయిన ప్లేస్ లాగే ఉంది. అండ్ ఆ ప్లేస్ లోనే శామ్ గవర్నమెంట్ ఏజెంట్స్ తో ఫైట్ చేయడం మనం చూసాము. సో చూద్దాం ఈ మూవీలో ఈ క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుందో. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్న ఈ క్యారెక్టర్ పేరు వచ్చేసి సాబ్రా. ఈమె ఒక మ్యూటెంట్. కామిక్స్ లో ఈమె స్టోరీ ఏంటి అంటే తను ఇజ్రాయెల్ లో పుడుతుంది. అయితే తన ఒక మ్యూటెంట్ అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్ గవర్నమెంట్ తనని ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కింద మార్చేస్తుంది. అండ్ తను తన పవర్స్ ని ఒక సీక్రెట్ మిషన్ కోసం వాడుతుంది. అండ్ ఈ విధంగా తన ఒక సీక్రెట్ సూపర్ హ్యూమన్ ఏజెంట్ కింద మారుతుంది. అయితే కామిక్స్ లో ఈమెకి ప్రత్యేకంగా ఇష్యూస్ ఏమీ రాలేదు. ఇన్క్రెడిబుల్ హల్క్ కామిక్ ఇష్యూలో తిననైతే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ తిను మొదటిసారిగా ఫైట్ చేసింది కూడా సూపర్ హీరో హల్క్ తోనే. అండ్ అది కూడా ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల జరుగుతుంది. ఏదైనా సరే ఎంసీయూలో మ్యూటెంట్ స్టోరీ అనేది మెల్లమెల్లగా ముందుకు వెళ్తుందని చెప్పాలి. మరి ఈ మూవీలో తను ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో చూడాలి. ఇంకా ఇక్కడ ఉన్న క్యారెక్టర్ ని మనం ట్రైలర్ లో చాలా సార్లు చూసాము. అయితే ఈ క్యారెక్టర్ ఏంటి అనేది మార్వెల్ ఇప్పటి వరకు అఫీషియల్ గా రివీల్ చేయలేదు. కానీ వస్తున్న న్యూస్ ప్రకారం ఇక్కడ ఉన్న క్యారెక్టర్ జార్జ్ వాషింగ్టన్ బ్రిడ్జ్. ఇతనికి స్పెషల్ గా సూపర్ పవర్స్ ఏమీ ఉండవు. కానీ ఇతను హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో మాత్రం అదరగొట్టేస్తాడు. అలానే ఇతను ఒకప్పుడు షీల్డ్ ఏజెంట్. కామిక్స్ ప్రకారం చూసుకుంటే ఇతనికి క్యాబుల్ తో కనెక్షన్స్ ఉంటాయి. కానీ ఎంసీయూలో కూడా అలాగే జరుగుతుందని నేనైతే అనుకోవడం లేదు గైస్. మోస్ట్లీ తన స్టోరీని ఎంసీయూకి తగ్గట్టు చేంజ్ చేస్తారు. కామిక్స్ లో అయితే ఇతనికి మ్యూటెంట్స్ తో లింక్ ఉంటుంది. మేబీ ఆ పాయింట్ ని మూవీలో యూస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. రూమర్స్ ప్రకారం ఇతను కూడా మూవీలో విలన్ రోల్ ని ప్లే చేస్తున్నాడంట. బట్ తెలిసిందే కదా, రూమర్స్ ని మనం పూర్తిగా నమ్మలేము. ఇంకా హ్యాకిన్ ని మీరు ఫాల్కాన్ సూట్ లో శామ్ తో పాటు కలిసి ఎగరడం చూడొచ్చు. సో మనకి కొత్త కెప్టెన్ అమెరికాతో పాటు కొత్త ఫాల్కాన్ కూడా వచ్చేసాడు గైస్. అయితే ఇతను ఫాల్కాన్ కింద మారడం ఫాల్కాన్ అండ్ ది వింటర్ సోల్జర్ సిరీస్ లోనే టీస్ చేశారు. అండ్ ఇప్పుడు అదే జరుగుతుంది. మరి ఇతని క్యారెక్టర్ అనేది ఏ విధంగా డెవలప్ చేస్తారో చూడాలి. ఇంకా చివరిగా వచ్చేసి రెడ్ హల్క్. ఒక్కసారి ఆ రెడ్ హల్క్ లుక్స్ ని చూడండి గైస్. చూస్తుంటేనే నాకు గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఒక పవిత్రమైన మార్వెల్ ఫ్యాన్ గా ఎంతో కాలం నుండి ఊరా మాస్ హల్క్ ని చూడాలని అనుకుంటున్నాను. కనీసం ఈ మూవీలో అయినా హారిఫిక్ రెడ్ హల్క్ ఫైట్ ని చూస్తామో
లేదో చూడాలి. అండ్ మీరు ఆ షార్ట్స్ లో ఆల్రెడీ అంతా నాశనం అవడం చూసారు కదా, మేబీ శామ్ ఇంకా రాస్ ఫైట్ చేసుకుంటుంది ఇక్కడే అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న ట్రీసే రాస్ నార్మల్ హ్యూమన్ గా ఉన్న చోట మనం చూసాము. అలానే లాస్ట్ లో రెడ్ హల్క్ దగ్గర కూడా ట్రీ అనేది ఉంది. నేను మాత్రం రెడ్ హల్క్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండబోతుందని చెప్పి వెయిట్ చేస్తున్నాను గైస్. సో మరి ఈ మూవీలో హల్క్ ఫైట్ అనేది ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా చివరిగా మనం మాట్లాడుకోవాల్సింది శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా గురించి. ట్రైలర్ లో రాస్ ఒక మాట అంటాడు, నువ్వు కెప్టెన్ అమెరికా కావచ్చు కానీ నువ్వు స్టీవ్ రాజర్స్ కాదు అని. దానికి శామ్ అవును నేను కాదు అని సమాధానం ఇస్తాడు. అయితే మార్వెల్ వాళ్ళు ఈ సీన్ ని ఎలా రీప్రజెంట్ చేస్తున్నారు అంటే శామ్ విల్సన్ ని స్టీవ్ రాజర్స్ కి ఒక రీప్లేస్మెంట్ లా కాకుండా తనకంటూ ఒక గుర్తింపు తేవాలని అనుకుంటున్నారు. తను కూడా ఒక యూనిక్ సూపర్ హీరో అన్నట్టు మార్వెల్ పోర్ట్రే చేస్తుంది. ఇంకా తన సూట్ విషయానికి వస్తే ట్రైలర్ లో మనం 2 సూట్లను చూసాము. ఒకటి ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ ఎండింగ్ లో ఉన్నది అండ్ మరొకటి కొత్త సూట్. మరి ఈ సూట్ పాత సూటేనా లేదా మార్వెల్ తనకి కొత్తగా ఏమైనా సూట్ ని తయారు చేసిందో లేదో చూడాలి. సో గైస్ నేనైతే ట్రైలర్ లో గమనించిన ఇంపార్టెంట్ విషయాలు అన్ని చెప్పేశాను. ఒకవేళ ఏదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీలో మీరు దేని గురించి బాగా ఎక్సైట్ అవుతున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే ఈ ట్రైలర్ మీద ఎటువంటి నెగటివ్ ఒపీనియన్స్ అయితే లేవు. అయితే కొంతమంది కెప్టెన్ ఫ్యాన్స్ కి శామ్ కెప్టెన్ గా ఉండడం ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇక్కడ శామ్ మాత్రమే కెప్టెన్ లెగసీని ముందుకు తీసుకువెళ్ళగలడు. అండ్ నేను అనుకునేది ఏంటి అంటే ఒక ట్రూ మార్వెల్ ఫ్యాన్ ఈ పాయింట్ ని అర్థం చేసుకుంటాడని. సో గైస్ దీంతో అయితే వీడియో ఎండ్ అయిపోతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.